The next problem, find the equation of the circle passing through the points 2, 1, 5, 5, minus 6, 7. ఈ 3 points గుండా పాస్ అయ్యేటువంటి సర్కిల్ ఈక్వేషన్ మనం కనుక్కోవాలి. అందుకోసం మనం జనరల్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ తీసుకుందాం. ముందుగా ఫస్ట్ పాయింట్ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. 2, 1. అవర్ సర్కిల్ ఈస్ పాసింగ్ త్రూ ద పాయింట్ 2, 1. ఈ పాయింట్ గుండా పాస్ అవుతుంది కాబట్టి దీన్ని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. x అంటే 2, y అంటే 1. సో x స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4, y స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1, ప్లస్ 2g ఇంటూ x అంటే 2, 2 2 జా 4g, ప్లస్ 2f ఇంటూ y అంటే 1, 2f ఇంటూ 1 అంటే 2f వస్తుంది, ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో 4g ప్లస్ 2f ప్లస్ c, 4 ప్లస్ 1, 5 ఈజ్ ఈక్వల్ టు 0. Let us say this is equation number 2. Next, second point, 5, 5. So x 5 undi, y 5 undi. So x square ante 5 square 25, y square ante kuda 5 square 25. 2gx, 2g into 5 ante 2 5 is 10g. 2fy also 10f plus c is equal to 0. So 10g plus 10f plus c, 25 plus 25, 50 is equal to 0. This is equation 3. Next, third point, minus 6, 7. So x ante minus 6, y ante 7. So x square minus 6 whole square 36, y square 7 square ante 49, 2g into x ante minus 6, 2 minus 6 minus 12g, 2f into y ante 7, 2 7 ja 14, plus 14f plus c is equal to 0. So minus 12g plus 14f plus c, 49 plus 6, 55, ఒక 30, 85 వస్తుంది మొత్తం, is equal to 0. It is this is equation number 4. Okay. సో ముందుగా 2, 3, 4లో cని మనం ఎలిమినేట్ చేద్దాం. అందుకోసం 3 minus 2, 3లో 2ని మనం మైనస్ చేద్దాం. ముందుగా 3 అనేది చూసినట్లయితే 10g ప్లస్ 10f ప్లస్ c ప్లస్ 50 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2, 4g plus 2f plus c plus 5 is equal to 0. సో 3లో 2 మైనస్ చేస్తున్నాం కాబట్టి ఈక్వేషన్ 2 ఈ గుర్తులు మారిపోతాయి. సో ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. 10g మైనస్ 4g, 6g, 10f మైనస్ 2f ప్లస్ 8f ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ అవుతుంది. 50 మైనస్ 5 అంటే 45. సో ఇక్కడ 2 టేబుల్తో మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 3 2 4 సారీ పోదు. సో దీనికి మనం ఈక్వేషన్ నెంబర్ 5 ఇచ్చుకుందాం. సో 6g ప్లస్ 8f ప్లస్ 45. నెక్స్ట్ 4 మైనస్ 3 చేద్దాం. 4 minus 3. సో ఈక్వేషన్ 4 వచ్చేసి మైనస్ 12g ప్లస్ 14f ప్లస్ c ప్లస్ 85 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ఈక్వేషన్ 4, మైనస్ 12g ప్లస్ 14f ప్లస్ c ప్లస్ 85. 3 10g plus 10f plus c plus 50 is equal to 0. సో ఇది మైనస్ 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 మైనస్. సో 4లో 3 మైనస్ చేస్తున్నాం. మైనస్ 12 మైనస్ 10 మైనస్ 22g, 14 మైనస్ 10 ప్లస్ 4f ప్లస్ c మైనస్ c క్యాన్సిల్. 85లో 50 పోతే 35
ఓకే. సో దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 6గా తీసుకుందాం. ఈక్వేషన్ నెంబర్ 6. సో సాల్వింగ్ 5 and 6, 5ని 6ని మనం సాల్వ్ చేసుకోవాలి. ఓకే, సాల్వింగ్ 5 and 6. ఈక్వేషన్ 5 6g plus 8f plus 45 is equal to 0. ఈక్వేషన్ 6 minus 22g plus 4f plus 35. సో ఈ విధంగా మనం తీసుకుందాం. సో g by 835 సో 830 240, 85 40, 240 plus 40 280 వస్తుంది. ఫార్ములా మైనస్ 445 440 160, 45 20 180 వస్తుంది. సో 280 minus 180. నెక్స్ట్ f by 45 22 సో ఇక్కడ 20 తీసుకుంటే 20 45 900, ఇంకొక 245 90 వస్తుంది. 990 విత్ మైనస్. నెక్స్ట్ ఫార్ములా మైనస్ 635 630 180, 65 30, 180 ప్లస్ 30 అంటే 210. నెక్స్ట్ 1 by 64 24, ఫార్ములా మైనస్ 8 22 820 160, ఇంకొక 8 2 16 176, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 176. therefore g by 280 minus 180 అంటే 100 వస్తుంది. f by 900 plus 200 1100, 90 plus 10 100 1200 minus 1200. 1 by 176 plus 4 180 plus 20 200. సో మొత్తం 100 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 100 1 100 12 100 2 సో ఈ రెండు తీసుకుందాం. therefore g 1 into 1 by 2 అంటే 1 by 2 వచ్చేస్తుంది. f సో minus 12 by 2 అంటే 2 6 minus 6 వచ్చేస్తుంది. therefore these are the values of g and f. g 1 by 2, f minus 6. సో వీటిని మనం ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. put gf in equation 2. సో 4 into g అంటే మనకి 1 by 2 plus 2 into f అంటే minus 6 plus c plus 5 is equal to 0. సో 2 1 2 2 క్యాన్సిల్ అవుతుంది. 2 plus into minus minus 2 6 12 plus c plus 5 is equal to 0. 5 plus 2 7, 7 minus 12 అంటే c minus 5 is equal to 0. therefore c is equal to 5. సో c వాల్యూ కూడా వచ్చేసింది. therefore రిక్వైర్డ్ సర్కిల్ తీసుకున్నట్లయితే x² plus y² 2 into g means 1 by 2 into x plus 2 into f అంటే minus 6 into y ప్లస్ c అంటే ప్లస్ 5 is equal to 0. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. therefore finally it become x² plus y² plus 1 into x plus into minus 2 6 12y plus 5 is equal to 0. so this is our required circle.